హెయిర్ రీగ్రోత్ ఉండాలన్నా, లేకపోతే హెయిర్ ఫాల్ తగ్గాలన్నా మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్ టార్గెట్. సో మనం డైలీ ఒకవేళ మన వెయిట్ ఒక 60 kgs ఉందనుకోండి, అయితే మనం 60 grams ఆఫ్ ప్రోటీన్ తినాలి పర్ డే. దిస్ ఈస్ పర్ డే. అండ్ తర్వాత ఐరన్ అండ్ వైటమిన్ సి. ఐరన్ తీసుకుంటే సరిపోదు, ఐరన్తో పాటు వైటమిన్ సి తీసుకోవాలి. ఎందుకంటే ఐరన్ అబ్జర్బ్ అవ్వాలి బాడీలో అంటే మనకి వైటమిన్ సి అనేది ఉండాలి. సో బేసిక్గా ఐరన్ వల్ల మనకి హెమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మన హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి ఉంటుంది. కాల్షియం తీసుకోవాలి. కాల్షియం ఫుడ్లో కాల్షియం అయినా సరే, సప్లిమెంట్స్ అయినా సరే కాల్షియం అనేది తీసుకోవాలి. జింక్ కూడా తీసుకోవాలి. సో డైలీ మనం ఇవన్నీ తీసుకుంటున్నామా లేదా అనేది ట్రాక్ చేసుకొని తీసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్ కోసం. ఆల్సో ఒమేగా త్రీకి ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ వేసుకోవచ్చు. ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని వాల్నట్స్ అలా, అవి తీసుకోవచ్చు. సో బేసిక్గా ఈ వైటమిన్స్ ఇవి ఎందులో అయితే ఉంటాయో నేను ఆ ఫుడ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ నెక్స్ట్ వీడియో కోసం అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, ఒక 100 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి హెల్దీ ఫ్యాట్స్ అంటే మనకి గీ కానీ కొన్ని హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. మరీ ఎక్కువ ఫ్యాట్స్ తీసుకోవద్దు. సో డైలీ లిమిట్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఆల్సో 2 ఫ్రూట్స్లో ఇదే ఫ్రూట్ తీసుకోవాలని ఏం లేదు, సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సీజన్లో ఆరెంజెస్ అనుకోండి, ఏదైనా 2 డేకి 2 ఫ్రూట్స్ తినాలి. అండ్ 3 to 5 servings ఆఫ్ వెజిటేబుల్స్ అంటే ఏవైనా లైక్ ఫైబర్ రిచ్ ఫుడ్స్, పాలకూర, లేకపోతే క్యూకంబర్, లేకపోతే క్యారెట్స్, అలా 3 to 5 servings ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి పర్ డే. అండ్ 2.5 to 3 liters ఆఫ్ వాటర్ మ్యాండేటరీ. సో మనం ఎంత హైడ్రేటెడ్గా ఉంటే మన హెయిర్ అంత హెల్తీగా ఉంటుంది. అండ్ ఆల్సో 15 to 20 minutes ఆఫ్ సన్లైట్. సో 15 to 20 minutes ఆఫ్ సన్లైట్ ఎందుకంటే వైటమిన్ డి కోసం. సో మనకు వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్ కోసం, ఆర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. అండ్ ఆల్సో 7 to 9 hours ఆఫ్ స్లీప్. 7 to 9 hours ఆఫ్ స్లీప్ ఎందుకంటే మనం అసలు పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి అసలు స్లీప్ రాదు, చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. సో 7 to 9 hours ఆఫ్ స్లీప్ ఉండడం వల్ల మనకి ఆ స్ట్రెస్ అనేది రిలీవ్ అయిపోయి మన బాడీ రికవర్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్లీప్లోనే మన బాడీ సెల్ఫ్ హీల్ అవుతుంది. సో మన బాడీకి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత హెల్తీగా ఉంటే, మీరు ఎంత ఈ టిప్స్ అయితే ఫాలో అవుతారో డెఫినెట్గా మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఈ వైటమిన్స్ అని, ఈ మినరల్స్ కోసం ఏమేమి ఫుడ్ తినాలి అనే ఈ వైటమిన్ రిచ్ ఫుడ్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మీరు మాత్రం ఈ 3 to 5 servings ఆఫ్ వెజిటేబుల్స్, 2.5 to 3 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే, అండ్ 15 to 20 minutes ఆఫ్ సన్లైట్లో ఉండడం, అండ్ 7 to 9 hours ఆఫ్ స్లీప్, ఇవి మాత్రం మీకు ఈజీ కదా ఇవి చేయడం. సో ఇది మాత్రం మీరు చేయండి పక్కా.